హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. అండ్ ఈ రోజు వీడియోలో మనం ఏపీ ఎఫ్పిఓ మెయిన్స్ కి సంబంధించి అలాగే తానేదర్ ఎగ్జామ్ కి సంబంధించి జనరల్ సైన్స్ గురించి డిస్కస్ చేద్దాం. బికాస్ లాస్ట్ టైం మనం మ్యాథమెటిక్స్, నాన్ మ్యాథ్స్ అండ్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి స్ట్రాటజీ ఎలా ఉండాలి అని డిస్కస్ చేసాము. సో ఈ రోజు వీడియోలో మనం జనరల్ సైన్స్ మన దగ్గర ఉన్నటువంటి కోర్సు గురించి కూడా చాలా మంది డౌట్స్ అనేది అడిగారు. సో ఆ కోర్స్ గురించి అలాగే జనరల్ సైన్స్ సిలబస్ గురించి నేను ఒక క్లారిటీ అనేది మీకు ఇస్తాను, రైట్? సో జనరల్ సైన్స్ మనకు ఆల్రెడీ తెలుసు, మనకి 3 పేపర్స్ ఉంటాయి ఎఫ్బిఓ మెయిన్స్ అండ్ తానేదర్లో. ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్ఏ పేపర్ ఉంటుంది, క్వాలిఫైయింగ్, బట్ డోంట్ టేక్ ఇట్ ఈజీ బికాస్ ఈ క్వాలిఫైయింగ్ లో మీకు మార్క్స్ కనుక రాలేదు అంటే మీ పేపర్ 1, పేపర్ 2 మీరు స్టేట్ టాప్ అయినా కూడా యూజ్ ఉండదు అనమాట, రైట్? పేపర్ 1 అనేది మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. పేపర్ 2 లో మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ సైన్స్ ఉంటుంది. సో ఈ జనరల్ సైన్స్ అనేది 50 మార్క్స్, మ్యాథమెటిక్స్ అనేది 50 మార్క్స్, ఇది మనకి తెలుసు. సో ఈ 50 మార్క్స్ కి సంబంధించి మన జనరల్ సైన్స్ సిలబస్ చూసుకుంటే 9 టాపిక్స్ ఉన్నాయి, విచ్ మీన్స్ 9 యూనిట్స్ అనేవి ఉన్నాయి. మీరు చూసుకుంటే మ్యాథమెటిక్స్ లోను మనకి 50 మార్క్స్ ఉంటుంది, జనరల్ సైన్స్ లోను మనకి 50 మార్క్స్ అనేది ఉంటుంది. అంటే మనకి 50 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది ఓన్లీ ఫ్రమ్ దీస్ 9 టాపిక్స్. అంటే ఏంటి, మనకి సిలబస్ అనేది లిమిటెడ్. ఈ పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. బికాస్ మీకు ఇక్కడ పేపర్ 1 ఏదైతే ఉందో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కనుక మీరు చూసుకుంటే మీరు హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ అండ్ దెన్ కరెంట్ అఫైర్స్, దీంతో పాటుగా అలాగే డే టు డే సైన్స్ సబ్జెక్ట్ ఉంది. ఇది డిఫరెంట్. ఈ డే టు డే సైన్స్ చూసుకోవాలి, దీంతో పాటు మెంటల్ ఎబిలిటీ అనేది ప్రిపేర్ అవ్వాలి, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రిపేర్ అవ్వాలి, అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ప్రిపేర్ అవ్వాలి. ఇది మీకు జనరల్ స్టడీస్ పేపర్ 1 లో ఉంటుంది. ఇందులో కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఇండియన్ హిస్టరీ ఉంటుంది, ఏపీ హిస్టరీ ఉంటుందండి. ఎకానమీ కూడా ఇండియన్ ఉంటుంది, ఏపీ ఉంటుంది. జాగ్రఫీ ఇండియన్ ఉంటుంది, ఏపీ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ నేషనల్ ఉంటాయి, ఏపీ ఉంటాయి. ఈ పాయింట్ కూడా మీరు మర్చిపోవద్దు. పేపర్ 1 సిలబస్ వచ్చేసి ఈ టాపిక్స్ అనేవి మనకి ఉంటాయి. పేపర్ 2 లో మనకి ఇప్పుడు ఉన్నవి ఈ యొక్క జనరల్ సైన్స్ గురించి చూద్దాం. సో జనరల్ సైన్స్ అంటే ఓన్లీ సైన్స్ ఉంటుంది అని మీరు ఫిక్స్ అవ్వద్దు. జనరల్ సైన్స్ అని ఇచ్చాడు కానీ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనేవి ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. 9 చాప్టర్స్ అయినప్పటికీ కూడా ఈ 9 లో మనకి బయాలజీ రిలేటెడ్ ఉన్నాయి, కెమిస్ట్రీ రిలేటెడ్ ఉన్నాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఉన్నాయి, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కూడా ఉన్నాయి అనమాట. ఇది మీరు గమనించి ప్రిపేర్ అవ్వాలి. అన్నిటికీ ఒకే బుక్ లో ప్రిపేర్ అయిపోతాను అనేది మాత్రం వద్దనమాట. ఎందుకు అంటే ఒకే బుక్ లో ఎక్కడా కూడా ఏ పబ్లికేషన్ లో కూడా కంప్లీట్ డేటా అనేది రాలేదు. either మీరు క్లాసెస్ అన్నా ప్రిపేర్ అవ్వండి, లేదు అంటే మీ ఓన్ నోట్స్ కనుక చేసుకుని ఉంటే ఆ నోట్స్ అన్నా కూడా ఫాలో అవ్వండి. అంతేగాని ఏదో ఒక మెటీరియల్ మాత్రం ప్రిపేర్ అవ్వద్దు. ఎందుకంటే ఏ మెటీరియల్ కూడా ఎగ్జాక్ట్ అక్యురేట్ గా ప్రిపేర్ చేసి ఇవ్వలేదు. ఏదైనా సరే ఎఫ్బిఓ కోసం తయారు చేసింది అయితే మాత్రమే మీరు తీసుకోండి. ఇది నా సజెషన్, రైట్? నెక్స్ట్ కమింగ్ టు ద ఫోకస్. మరి మీరు ఏం ఫోకస్ చేయాలి? ఓన్లీ స్టాటిక్ పార్ట్, బయాలజీ అంటున్నారు కాబట్టి, ఎన్విరాన్మెంట్ అంటున్నారు కాబట్టి ఓన్లీ స్టాటిక్ ఫోకస్ చేస్తాము అంటే సరిపోదు. మీరు కరెంట్ అఫైర్స్ కూడా చూసుకోవాలి. వేటిలో మీకు కరెంట్ అఫైర్స్ వస్తాయో కూడా నేను ఈ వీడియోలోనే నేను మీకు చెప్తాను, లాస్ట్ వరకు చూడండి, రైట్? సో 2019 వెయిటేజ్ అనేది మీరు గమనించాలి. అండ్ దెన్ ఈ 9 టాపిక్స్ కి 50 మార్క్స్ అనేది ఈజీగా మన చేతిలో ఉండేటువంటి సబ్జెక్ట్ కాబట్టి ఈ 9 యూనిట్స్ అనేది డైలీ మీరు ఒక 1.5 hours స్పెండ్ చేస్తే 9 యూనిట్స్ కంప్లీట్ అయిపోవా అండి? డెఫినెట్ గా కంప్లీట్ అయిపోతాయి. కాబట్టి అట్లీస్ట్ 35+ మార్క్స్ అనేవి అవుట్ ఆఫ్ 50 మీరు జనరల్ సైన్స్ లో తెచ్చుకోవడానికి స్కోర్ చేస్తేనే మీరు మెరిట్ లిస్ట్ లో ఉంటారు. ఇది పక్కా, రైట్? అండ్ దీనికి మరి మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అంటే ఒక ఆర్గనైజ్డ్ మేనర్ లో మీ ప్రిపరేషన్ అనేది మీరు ప్లాన్ చేసుకోవాలి. లైక్ 9 యూనిట్స్ అనేది ఇచ్చినప్పుడు 9 యూనిట్స్ అనేది ఫస్ట్ మీరు చదవడం కంప్లీట్ చేయాలి, లేదా క్లాసెస్ వినడం కంప్లీట్ చేయాలి. తర్వాత మీకు ఎంతవరకు అర్థమైంది అనేది చూసుకోవాలి. ఆ తర్వాత మీరు రివిజన్ చేయాలి. అండ్ దెన్ అది మీరు కొన్ని MCQs అనేది సాల్వ్ చేయాలి. లైక్ మాక్ టెస్ట్ కానీ టెస్ట్ సిరీస్ కానీ సాల్వ్ చేసినప్పుడే మీకు అది ఎంతవరకు కాన్సెప్ట్ అర్థమైంది, అప్లై చేయగలుగుతున్నారు అనేది తెలుస్తుంది. దిస్ షుడ్ బి యువర్ అప్రోచ్ టువర్డ్స్ ది జనరల్ సైన్స్ ప్రిపరేషన్ అనమాట, రైట్? అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది వెయిటేజ్. 2019 లో జరిగిన ఎఫ్బిఓ మెయిన్స్ కనుక మనం చూసుకుంటే జనరల్ సైన్స్ లో మనకి ఇది వెయిటేజ్. ఇవన్నీ కనుక మీరు చూసుకుంటే సోర్స్ ఆఫ్ ఎనర్జీ 8 క్వశ్చన్స్, లివింగ్ వరల్డ్ 9 క్వశ్చన్స్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రిషన్ 3 క్వశ్చన్స్, రీప్రొడక్షన్ 6 క్వశ్చన్స్, కార్బన్ కాంపౌండ్స్ నుంచి 1 క్వశ్చన్, ఎన్విరాన్మెంట్ నుంచి 9 క్వశ్చన్స్ అండ్ ఎథనోబాటనీ 4. సో టోటల్ గా 40 వచ్చాయి కదా మేడం, మరి 10 క్వశ్చన్స్ ఎవరికి ఇచ్చారు అని మీరు అడగొచ్చు. ఈ 10 క్వశ్చన్స్ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఇంక్లూడింగ్ దే కరెంట్ అఫైర్స్. ఈ టాపిక్స్ నుంచే వచ్చాయి, అనుకున్నటువంటి 9 టాపిక్స్ నుంచే వచ్చాయి. కానీ కరెంట్ అఫైర్స్ ని ఇంక్లూడ్ చేసుకొని ఆ క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. అప్పుడు 2019 లో 10 అవ్వచ్చు, 2025 లో అవి 20 కూడా అవ్వచ్చు కదా. మరి ఇప్పుడు ఈ 20 క్వశ్చన్స్ ని మీరు లైట్ తీసుకోగలరా?
తీసుకోకూడదు. ఈవెన్ సింగిల్ మార్క్ ని కూడా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో లైట్ తీసుకోకూడదు. కాబట్టి కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ చేసుకునే మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఎందుకంటే మొన్న జరిగిన 2025 ప్రిలిమ్స్ లో కూడా కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ చేసే చాలా క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మన ఫస్ట్ బ్యాచ్ విన్న వాళ్ళందరికీ తెలుసు. బికాస్ చాలా మంది చెప్పారు క్వశ్చన్స్ మీ క్లాసెస్ నుంచి వచ్చాయి మేడం అని చెప్పి. బికాస్ మనం కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ చేసి అప్పుడు కూడా చెప్పడం జరిగింది అనమాట. రైట్. సో కమింగ్ టు ది సిలబస్ కనుక చూసుకుంటే ఇది మనకి ఫస్ట్ యూనిట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఇందులో మీకు కరెంట్ అఫైర్స్ చదవాలి, అలాగే స్టాటిక్ పార్ట్ కూడా చదవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ మీకు సోలార్ ఎనర్జీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఉంటాయి, విండ్ ఎనర్జీకి సంబంధించి ఉన్నాయి, బయోగ్యాస్, జియోథర్మల్ ఎనర్జీ, హైడ్రో పవర్ ఎనర్జీ, ఫాజిల్ ఫ్యూయల్స్, కోల్, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, న్యూక్లియర్ ఫ్యూజన్ అండ్ న్యూక్లియర్ ఫిషన్. దీంట్లో న్యూక్లియర్ ఎనర్జీ, న్యూక్లియర్ రియాక్టర్స్ ఇవన్నిటికి సంబంధించి కూడా కరెంట్ అఫైర్స్ అనేవి ఉన్నాయి. సో ఇవి మీరు చూసుకోవాలి. అలాగే టార్గెట్స్ అనేవి ఉంటాయి. ఈ టార్గెట్స్ అనేవి చూసుకోవాలి. రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీస్ చూసుకోవాలి, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీస్ అనేవి చూసుకోవాలి. అవన్నీ చూసుకుంటే మీకు ఈ యూనిట్ అనేది కంప్లీట్ అయినట్టు. నెక్స్ట్ లివింగ్ వరల్డ్. ఇది మనకి బయాలజీ టాపిక్ కాబట్టి ఇందులో మనకి కరెంట్ అఫైర్స్ అనేవి ఉండవు. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్ప్రెషన్. ఇది కూడా మనకి బయాలజీ టాపిక్ కాబట్టి ఇందులో కూడా కరెంట్ అఫైర్స్ ఉండవు. స్టాటిక్ అనేది నీట్ గా మీకు కాన్సెప్ట్ అర్థమయ్యేలాగా చదువుకోవాలి. నెక్స్ట్ రీప్రొడక్షన్, గ్రోత్, హెరిడిటీ అండ్ ఎవల్యూషన్. ఇది కూడా మనకి బయాలజీ టాపిక్. బట్ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైందా లేదా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్యాక్ట్స్ అండ్ నేమ్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఎక్కువ సార్లు చదివితేనే మీకు గుర్తుంటుంది. నెక్స్ట్ న్యాచురల్ రిసోర్సెస్. ఈ న్యాచురల్ రిసోర్సెస్ లో మనం మెటల్స్ గురించి చూస్తాం, నాన్ మెటల్స్ గురించి చూస్తాం. ఇందులో ప్రాసెస్లు అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో మీరు కాన్సెప్ట్ చదవాలి. కాన్సెప్ట్ తో పాటు ఏం రావాలి మీకు అంటే దాని యొక్క అప్లికేషన్ రావాలి. ఆ అప్లికేషన్ రాలేదు అంటే మీరు ఈ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఆన్సర్ చేయలేరు. నేను అది మీకు రాసిస్తానండి. ఎందుకంటే మీరు కాన్సెప్ట్ అనేది నేర్చుకుంటేనే అప్లికేషన్ అనేది చేయగలరు. సో ఈ కాన్సెప్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కార్బన్ కాంపౌండ్స్. ఇది మనకి కెమిస్ట్రీకి సంబంధించినటువంటి టాపిక్ అనమాట. ఇందులో మనం ఫంక్షనల్ గ్రూప్స్ అంటే ఆక్సిజన్ ఉన్నటువంటి ఫంక్షనల్ గ్రూప్స్, ఆల్కహాల్స్ గురించి చూస్తాము. నెక్స్ట్ ఆల్డిహైడ్స్ లో మనం భాగంగా ఫార్మాల్డిహైడ్ గురించి డిస్కస్ చేస్తాం. కీటోన్స్ లో మనం అసిటోన్ గురించి, కార్బాక్సిలిక్ యాసిడ్స్ లో అసిటిక్ యాసిడ్ గురించి, అలాగే పాలిమర్స్ లో టైప్స్ ఆఫ్ పాలిమర్స్, సింథటిక్ పాలిమర్స్ గురించి చూస్తాం, ఆర్టిఫిషియల్ పాలిమర్స్ గురించి చూస్తాము, సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పాలిమర్స్ చూస్తాం. అలాగే సోప్స్ అండ్ డిటర్జెంట్స్ యొక్క వర్కింగ్ కావచ్చు, ఆ ప్రిన్సిపల్స్ కావచ్చు, వాటికి ఉన్నటువంటి మెథడ్ అండ్ ప్రాసెస్ అనేది చూస్తాం. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మనకి మొన్న ఎగ్జామ్ లో కూడా ప్రిలిమ్స్ లో ఎక్కువ క్వశ్చన్స్ అనేది ఈ టాపిక్ నుంచి అడిగాడు. దీంట్లో మీకు కాన్సెప్ట్ రావాలి, కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. రైట్. ఇందులో మీకు ఎక్కువ కరెంట్ అఫైర్స్ అనేవి వస్తాయి. బికాస్ ఈ పొల్యూషన్ గురించి రీసెంట్ గా కూడా న్యూస్ లో ఉంది. వై ఢిల్లీ అనేది బ్యాన్ చేయడం జరిగింది. అండ్ హర్యానా కూడా మనకి రీసెంట్ గా న్యూస్ లో ఉంది బికాస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. సో ఇలా వీటి గురించి న్యూస్ లో ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఈ యొక్క టాపిక్స్ లో కరెంట్ అఫైర్స్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ బయోడిగ్రేడబుల్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ కావచ్చు, ఫుడ్ వెబ్ గురించి, ఫుడ్ చైన్, బయోటిక్ కాంపోనెంట్స్ అంటే ఏంటి, నాన్ బయోటిక్ కాంపోనెంట్స్ అంటే ఏంటి, ఎకలాజికల్ పిరమిడ్స్ అంటే ఏంటి, ఇన్వర్టెడ్ పిరమిడ్స్ అంటే ఏంటి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వేస్ట్ మెటీరియల్స్ అంటే వేస్ట్ మేనేజ్మెంట్ అనమాట. సింపుల్ గా అక్యుములేషన్ ఆఫ్ వేస్ట్ అని ఇచ్చేసాడు కదా అని ఈ టాపిక్ చాలా మంది వదిలేస్తున్నారు. 5 to 10 minutes డిస్కస్ చేసి వదిలేస్తున్నారు. దిస్ ఈస్ లిటరలీ 1 hour to 2 hours టాపిక్ అండి. రైట్. ఏపీఎస్సీ గ్రూప్ 2 కూడా మీరు చూస్తుంటే ఫిబ్రవరిలో జరిగిన ఎగ్జామ్ లో దీని మీదనే 4 questions వచ్చాయి. సో దట్ ఈస్ వై ఈ టాపిక్ ని ఎవరు లైట్ తీసుకోవద్దు, దీన్ని కూడా ప్రిపేర్ అవ్వండి. అండ్ దెన్ కమింగ్ టు ది మెజర్స్ అనమాట. కన్జర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కి, వాటర్ మేనేజ్మెంట్ కి సంబంధించి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కావచ్చు, ఫారెస్ట్ యొక్క కన్జర్వేషన్ కావచ్చు, ల్యాండ్ మేనేజ్మెంట్ కావచ్చు, ల్యాండ్ కన్జర్వేషన్ గురించి, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కి సంబంధించి పబ్లిక్ అవేర్నెస్ ఎలాగా, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ డిప్లీషన్, యాసిడ్ రెయిన్, ఇవన్నీ అసలు ఎందుకు జరుగుతున్నాయి, వీటి యొక్క కాజెస్ ఏంటి, ఎలా జరుగుతున్నాయి, వీటి యొక్క ఎఫెక్ట్స్ ఏంటి, వీటిని మనం ఎలా ప్రివెంట్ చేసుకోగలగాలి, ఇవన్నీ కూడా వీటిలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది మనకి 7th యూనిట్. అండ్ 8th యూనిట్ వచ్చేసి మనకి ఎథనోబాటనీ ఉంటుంది. ఇందులో మనకి 48 ఉంటాయి. 2 types ఆఫ్ ప్లాంట్స్. సీజనల్ వచ్చేసి 24 ప్లాంట్స్ ఇచ్చాడు, పెరినియల్ వచ్చేసి 24 ప్లాంట్స్ ఇచ్చాడు. ఈ యొక్క 48 ప్లాంట్స్ కి సంబంధించి మీరు ఏం చదవాలి,
సింపుల్ గా ఇక్కడ ఇచ్చేసాడు బొటానికల్ నేమ్స్, అంటే వాటి యొక్క సైంటిఫిక్ నేమ్స్ అనేది మీరు చూసుకోవాలి. నెక్స్ట్ మెడిసినల్ యూజ్ అంటే ఏంటి అనేది చూసుకోవాలి. ఈ 48 ప్లాంట్స్ కి మెడిసినల్ యూజ్ అంటే ఏంటి, ఆ ప్లాంట్ యొక్క మెడిసిన్ లో మనం ఏం యూజ్ చేస్తాం, దాని యొక్క స్టెమ్ అనేది యూజ్ చేస్తున్నామా, దాని రూట్ యూజ్ చేస్తున్నామా, లేదంటే దాని ఫ్రూట్ యూజ్ చేస్తున్నామా, లేదంటే దాని సీడ్ యూజ్ చేస్తున్నామా, దాని ఫ్లవర్ యూజ్ చేస్తున్నామా, ఏం యూజ్ చేస్తున్నాము, ఏది క్యూర్ చేయడానికి, ఏ డిసీజ్ క్యూర్ చేయడానికి యూజ్ చేస్తున్నాం అనేది మీరు చదువుకుంటే ఎథనోబాటనీ అనేది కంప్లీట్ అవుతుంది. ఇది కూడా మన మెటీరియల్లో క్లాసెస్లో డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 9th టాపిక్. ఇది థానేదర్ ఎగ్జామ్ వాళ్ళకి ఉండదు, ఓన్లీ FPO వాళ్ళకి ఉంటుంది, రైట్. సో ఇందులో మనం ద యూనివర్స్, ఇందులో అగైన్ మీకు కాన్సెప్ట్ అనేది రావాలి, ప్లస్ కరెంట్ అఫైర్స్ కూడా రావాలి. ఎందుకు, బికాస్ సోలార్ సిస్టమ్ అంటేనే మన సోలార్ సిస్టంలో ఉన్నటువంటి ప్లానెట్స్. ఈ ప్లానెట్స్ కి సంబంధించి మెర్క్యూరీకి, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురానస్, నెప్ట్యూన్, ప్రతి ఒక్క ప్లానెట్ కి సంబంధించి మనకి మిషన్స్ అనేవి లాంచ్ చేయడం జరిగింది, శాటిలైట్స్ లాంచ్ చేయడం జరిగింది. సో వాటన్నిటి గురించి మీరు చూసుకోవాలి. కరెంట్ అఫైర్స్ లో ఎందుకు ఉన్నాయో చూసుకోవాలి. ప్లానెట్స్ ఎలా ఫామ్ అయ్యాయి, ఆస్ట్రాయిడ్స్ ఎలా ఫామ్ అయ్యాయి, కామెట్స్ ఎలా ఫామ్ అవుతాయి, మెటియోర్స్ అంటే ఏంటి, అందులో నుంచి వచ్చేటువంటి మెటియోరైట్స్ అంటే ఏంటి, అర్త్ యొక్క ఆరిజిన్ ఏంటి, అర్త్ ఎవల్యూషన్ ఎలా జరిగింది, దానికి సంబంధించినటువంటి థియరీస్, అలాగే యూనివర్స్ యొక్క ఫార్మేషన్, ఈ యూనివర్స్ కి సంబంధించినటువంటి థియరీస్ లైక్ బిగ్ బ్యాంగ్ థియరీ కానీ, లాప్లెస్ థియరీ కానీ, ఈ థియరీస్ అన్ని కూడా మీరు చూసుకోవాలి. అండ్ దెన్ స్టార్స్ గురించి, కాన్స్టిలేషన్స్, మిల్కీ వే, గెలాక్సీ, వీటన్నిటి గురించి చూసుకుంటే ద యూనివర్స్ టాపిక్ కవర్ అవుతుంది. అండ్ బిలో మనకి ఏముంటుందంటే స్పేస్ గురించి ఉంటుంది అనమాట. లైక్ స్పేస్ క్రాఫ్ట్స్ అంటే ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ కావచ్చు, వాటి యొక్క ఆర్బిట్స్ కావచ్చు, PSLVs కావచ్చు, GSLVs కావచ్చు, రీసెంట్ గా వచ్చినటువంటి RLVs కావచ్చు, SSLVs కావచ్చు, వీటన్నిటి గురించి కూడా మీరు ఈ యొక్క B పార్ట్ లో డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది మీకు సిలబస్. మరి సిలబస్ ఎంత, ఎలా కంప్లీట్ చేయాలి? 2 పాసిబిలిటీస్. ఫస్ట్ వన్, లిమిటెడ్ సిలబస్. నేను ఇంత చెప్పాను కదా, ఇంత సిలబస్ అని మీరు కంగారు పడద్దు. సిలబస్ అంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు చదువుకుంటూ వెళ్తే లేదంటే క్లాస్ వింటూ వెళ్తే ఇది ఈజీగా ఉంటుంది. సో లిమిటెడ్ సిలబస్ కాబట్టి సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకునే వాళ్ళు ఇదంతా కవర్ చేస్తున్నారా లేదా అనేది చూసుకొని మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. వెల్ అండ్ గుడ్. లేదు ఇదంతా మా దగ్గర సోర్స్ లేదు చదువుకోవడానికి అనుకున్న వాళ్ళు క్లాసెస్ అయినా తీసుకోండి. సో క్లాసెస్ తీసుకుంటే అప్పుడు మీకు క్లాస్ బై క్లాస్, ఇందులో కూడా ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటి, చాలా మంది స్టూడెంట్స్ నాకు చెప్పిన ఒకే ఒక కంప్లైంట్, మేము క్లాసెస్ వేరే దగ్గర తీసుకున్నాం మ్యామ్, కంప్లీట్ చేయలేదు అండ్ దెన్ అడుగుతుంటే రెస్పాన్స్ లేదు. ఇది నా దగ్గరకు వచ్చిన మేజర్ ఇష్యూ అనమాట. నేను మీకు అందరికీ ఒకటే విషయం చెప్తున్నానండి, ఎవరైతే క్లాసెస్ కంప్లీట్ చేశాము అని మీకు ప్రూఫ్ చూపిస్తున్నారో వాళ్ళ దగ్గర మాత్రమే క్లాసెస్ తీసుకోండి, అప్పుడు మీకు ఈ ప్రాబ్లం అనేది అరైజ్ అవ్వదు. ఇది నేను మీకు చాలా సార్లు చెప్తూనే వచ్చాను. ఇది చెక్ చేసుకొని క్లాసెస్ అనేవి తీసుకోండి, రైట్. అండ్ మన దగ్గర ఉన్న క్లాసెస్ గురించి కూడా నేను మీకు ఈరోజు చెప్తాను. సో కమింగ్ టు AB ఫారెస్ట్ ఆఫీసర్ పేపర్ 2 జనరల్ సైన్స్ బ్యాచ్ గురించి కనుక మనం చూసుకుంటే కంప్లీట్ 50 మార్క్స్ కి ఆల్ 9 యూనిట్స్ ఏదైతే ఇప్పుడు వరకు నేను చెప్పానో ఆ 9 యూనిట్స్ అనేవి ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అనేవి కంప్లీట్ చేయడం జరిగింది. ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ అని ఎందుకు చెప్తున్నాను అంటే October 11, 2025 ఈ బ్యాచ్ మనం లాంచ్ చేసి నవంబర్లో కంక్లూడ్ చేయడం జరిగింది, రైట్. అందుకే ఇప్పటి వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అన్ని కూడా ఇంక్లూడ్ చేసి డిస్కస్ చేసామని అందుకే నేను చెప్తున్నాను. ఈవెన్ ఇన్ ద మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేసే మెటీరియల్లో కూడా ఈ కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ చేసే మెటీరియల్ అనేది ఇవ్వడం జరిగింది. కంప్లీట్ 9 యూనిట్స్ కి అన్ని క్లాసెస్ యొక్క డైలీ చెప్పిన క్లాస్ నోట్స్ మీకు ప్రొవైడ్ చేశాము. అండ్ ఫుల్ లెంత్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో కాంప్రహెన్సివ్ మెటీరియల్ కూడా ఇంక్లూడింగ్ ద డయాగ్రామ్స్, పిక్చర్స్ తో పాటు మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ దీంతో పాటు అడిషనల్ గా ఈ యొక్క బ్యాచ్ లో ఎన్రోల్ అయిన వాళ్ళకి పేపర్ 1 జనరల్ స్టడీస్ ఏదైతే ఉంటుందో దానిలో 600 క్వశ్చన్స్ టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు అడిషనల్ గా నేను మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కి సంబంధించి పేపర్ 1 లో ఉన్న టాపిక్స్ ఈ క్లాసెస్ కూడా తీసుకొని దీనికి సంబంధించి మెటీరియల్ కూడా అడిషనల్ గా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట, రైట్. అండ్ ఈ యొక్క బ్యాచ్ అనేది మీకు 699 కి అవైలబుల్ గా ఉంటుంది. ఇది యాప్, ఈ యాప్ కి సంబంధించిన లింక్ వచ్చి మీకు కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ కోర్స్ లో ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే అయిన నెంబర్ కి కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే యాక్చువల్లీ ఇట్ వాస్ లాంచ్ యాస్ 999 అనమాట. స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు దీన్ని 699 లోనే కంటిన్యూ చేయడం జరిగింది ఇప్పటి వరకు. బట్ ఆఫ్టర్ 19th డిసెంబర్ చాలా స్టూడెంట్స్ అడిగారు కాబట్టి 699 లో ఉంది. బట్ ఆఫ్టర్ 19th డిసెంబర్ ఇది 999 కి ఒరిజినల్ ప్రైస్ కి అప్డేట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవాలనుకుంటున్నారో మీరు
ఇప్పుడే 19th December లోపలే ఎన్రోల్ అవ్వండి. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఆల్ ఐ వాంటెడ్ టు సే. అండ్ ద ప్రూఫ్, నేను ఇందాక చెప్పినట్లు ప్రూఫ్ చూసే తీసుకోమన్నాను క్లాసెస్. యాజ్ మై రెస్పాన్సిబిలిటీ, నేను కూడా మీకు ప్రూఫ్ చూపించాలి కదా. సో ఇవి లైవ్ క్లాస్ రికార్డింగ్స్ అండ్ రికార్డెడ్ వీడియోస్, అండ్ ఇవి క్లాస్ నోట్స్, అండ్ ఇది జనరల్ స్టడీస్ నేను చెప్పిన ఫ్రీ టెస్ట్ సిరీస్, అండ్ సిలబస్ PYQs, అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా ఆల్రెడీ అప్లోడ్ అయిపోవడం జరిగింది. కంప్లీట్ క్లాసెస్, ఎవ్రీథింగ్ ఈస్ కంప్లీటెడ్. ఏది పెండింగ్ అయితే లేదు. మీరు చదవడం మాత్రమే, మీరు క్లాసెస్ వినడం మాత్రమే పెండింగ్ ఉంటుంది. ఓకే, సో మన క్లాసెస్ కూడా చూసుకుంటే NCERT స్టాండర్డ్ బుక్స్, పిక్టోగ్రఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇంక్లూడింగ్ ద కరెంట్ అఫైర్స్, APPSC ట్రెండ్స్, PYQ ట్రెండ్స్ చూసుకొని మనం క్లాసెస్ కూడా డీల్ చేయడం జరిగింది అనమాట. సో మీ క్లాసెస్ లో ఎలాంటి డౌట్స్ అనేవి అవసరం లేదు. సో దిస్ ఈజ్ ఆల్ ఐ వాంటెడ్ టు సే అబౌట్ అవర్ క్లాసెస్ అండ్ మెటీరియల్. సిలబస్ మాత్రం చూసుకొని ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. See you all in the next video. All the best.